రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బిర్యానీ చేయబోతున్నాము, వెజిటేబుల్ బిర్యానీ. వెల్కమ్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బగారా రైస్ వండుకోబోతున్నాము. దానికి కావాల్సి ఫస్ట్ ఒక కడాయిని పొయ్యి మీద పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకొని, వెల్కమ్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బగారా రైస్ చేసుకోబోతున్నామండి. అందుకోసం ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని, హోల్ గరం మసాలా, నెయ్యి వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. మసాలా ఇలా హోల్ పలావ్ దినుసులు వేగిన తర్వాత అందులో కట్ చేసిన ఆనియన్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన టొమాటో అండ్ పొటాటో వేసేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలా టమాటా ముక్కలు అన్నీ మగ్గిన తర్వాత నెక్స్ట్ కడిగిన పుదీనా వేసి వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా పుదీనా కూడా మగ్గించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కర్డ్, పెరుగు వేసి వేయించుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వాడము ఫ్రెండ్స్, మేము కల్లుప్పు వాడతాము. ఇలా వేసి
కలయి పెట్టుకోవాలి. కలయి పెట్టుకున్న తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్. ఇది హోమ్ మేడ్ అండి, నేనే తయారు చేసుకుంటాను. వేసి కలయి పెట్టుకున్న తర్వాత మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఫ్రెండ్స్, ఒక గంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఇలా రైస్ వేసి ఒకసారి మొత్తం కలిసేటట్లు కలియబెట్టుకొని, ఇలా మొత్తం కలిసిన తర్వాత ఫ్రెండ్స్, నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసాక మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పొడి పొడిలాడుతూ వస్తుంది నెయ్యి వేస్తే. ఇలా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలయబెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ పోవాలి. ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. వేడి వేడి వెజ్ పలావ్ రెడీ.